మన ప్రభాస్ అన్నను చూసే మూవీకి వచ్చారు, డైరెక్షన్ చూసి కాదు. మేబీ రవితేజ అన్నకి మార్కెట్ పడిపోయిందా, లేకపోతే ఈ ఫ్యాన్స్ అయ్యండి మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే కనుక మారుతి గారు మూవీలో 400 కోట్లు దేనికి పెట్టారు నాకు చెప్పాలి. ఇక ఈ సంక్రాంతి మూవీస్లో అసలు స్లీపర్ హిట్ మూవీ అంటే కనుక హలో వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. నా పేరు శంకర్. ఈసారి సంక్రాంతికి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ మూవీస్లో వచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో కొన్ని మూవీస్ ఆడాయి, కొన్ని మూవీస్ ఆడలేవు, అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. రైట్. సో ఫ్లాప్ అయిన మూవీస్ ఎందుకు ఫ్లాప్ అయ్యాయి, హిట్ అయిన మూవీస్ ఎందుకు హిట్ అయ్యాయి, రెండో డిస్కస్ చేద్దాం. ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో గైస్, ఎండ్ వరకు చూడండి వీడియోని. ఓకే. సో సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్లో మనం ర్యాంకింగ్ అనేది బాటమ్ నుంచి టాప్కి వెళ్దాం. ఓకే. సో బాటంలో కలెక్షన్ ప్రకారంగా చూసుకుంటే కనుక బాటంలో ఉంది భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఓకే. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 35 crores అండ్ ఇప్పటివరకు కలెక్ట్ చేసినది వచ్చేసి 16 crores సో ఫార్. సో ఈ మూవీలో నాకు అనిపిస్తుంది ఏంటంటే మోస్ట్ అండర్రేటెడ్ మూవీ సంక్రాంతిలో. అంటే యాక్చువల్గా హిట్ కావాల్సిన మూవీ. మేబీ రవితేజ అన్నకి మార్కెట్ పడిపోయిందా, లేకపోతే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాడా, అది మన ఆడియన్స్కి లేకపోతే మన రవితేజ అన్నకే తెలవాలి. బట్ నేను కూడా మూవీ చూసాను అండ్ మా ఫ్రెండ్స్ కూడా చూసారు. చాలా వరకు మా అందరికీ మూవీ నచ్చింది. సో 35 crores 16 crores బడ్జెట్ కలెక్షన్ మాత్రమే వచ్చింది. సో ఈ టాప్ 5లో ఉంది గైస్. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్న మూవీ వచ్చేసి మనందరి ఫేవరెట్ హీరో మన డార్లింగ్ ప్రభాస్ అన్న. రైట్. ద రాజాసాబ్ మూవీ. నేను ఒక విషయం అడుగుతాను గైస్, నాకు బిగ్గెస్ట్ మిస్టరీ ఈ మూవీ చూసాక నాకు ఏమనిపించిందంటే, మేబీ ఫ్యాన్స్ అయ్యండి మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే కనుక మారుతి గారు మూవీలో 400 కోట్లు దేనికి పెట్టారు నాకు చెప్పాలి. 400 కోట్లు పెట్టేసి రాజమౌళి వచ్చేసి బాహుబలి 2 తీశాడు, సేమ్ మన ప్రభాస్ అన్నతోనే. రైట్. 400 కోట్లు పెట్టి మన మారుతి రాజాసాబ్ తీశాడు. ఆ 400 కోట్ల స్టఫ్ నాకు మూవీలో కనిపించలేదు. 400 కోట్ల బడ్జెట్కి 200 crores కలెక్షన్ వచ్చాయి ఇప్పటి వరకు. ఈ 200 crores కలెక్షన్ కూడా కంప్లీట్గా మన ప్రభాస్ అన్నను చూసే మూవీకి వచ్చారు, డైరెక్షన్ చూసి కాదు. ఇది నేను రాజిస్తాను. మీరేమనుకుంటున్నారు దీని గురించి? నాకు ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పండి. మీరు కూడా నాలాగా ఫీల్ అవుతున్నారా? ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. రైట్. సో ఇది నేను ఫస్ట్ నా క్వశ్చన్. సెకండ్ వచ్చేసి బాహుబలి మూవీ నుంచి మన ప్రభాస్ అన్న ప్రతి మూవీకి వేరియేషన్ చూపిస్తున్నారు. రైట్. సాహోకి సైన్స్ ఫిక్షన్, బాహుబలిలో ఒక ఎపిక్ క్యారెక్టర్ అండ్ ఇలా ప్రతి మూవీకి ఆయన వేరియేషన్ చూపిస్తూ వెళ్తున్నాడు. రైట్. హీఈస్ అ వర్సటైల్ యాక్టర్ ప్రభాస్ అన్న వచ్చేసి. నా క్వశ్చన్ డైరెక్టర్ది, 400 కోట్లు దేనికి పెట్టాడు, ఎందుకు ఈ మూవీలా చేస్తాను నాకు అర్థం కావట్లేదు. ఇదే సినిమా కనుక ఒక 100 కోట్లలో ఈ మూవీని కంప్లీట్ చేస్తుంటే, ఎందుకంటే ఇది హారర్ కామెడీ మూవీ గైస్. హారర్ కామెడీ మూవీకి 400 కోట్ల బడ్జెట్ అవసరం లేదు. అది నాకు అర్థం కావట్లేదు. బిగ్గెస్ట్ మిస్టరీ. 100 కోట్లు పెట్టి సినిమా చూసిండొచ్చు. రైట్. ప్రభాస్ అన్న తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటాడు. ఆయన మంచి మనసున్న మారాజా, ఆయన అర్థమవుతుందా? సో 100 కోట్లలో సినిమా కంప్లీట్ చేస్తుంటే కనుక ఆ ముగ్గురు హీరోయిన్లు, అందరి హీరోయిన్ పెట్టుకోవాలి, కాకపోతే మరీ ముగ్గురు కాకుండా ఒక్కరిని పెట్టి మూవీ మేనేజ్ చేస్తుంటే కనుక ఈజీగా ఇచ్చిన బడ్జెట్కి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుండే. 400 కోట్లు నేను జస్టిఫై చేయలేకపోయినా, అసలు ఫ్యాన్ ఏమన్నా నేనే ఏమంటారు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినా. రైట్. థర్డ్ పొజిషన్లో వచ్చేసి, అంటే సంక్రాంతిలో లేట్గా రిలీజ్ అయిన మూవీ, ఆ మూవీస్లో వచ్చేసి నారీ నడుమ మురారి. రైట్. పాజిటివ్ టాప్తో నడుస్తున్న మూవీ, 40 crores బడ్జెట్. ఇప్పటి వరకు సోర్సెస్ ప్రకారంగా 21 crores కలెక్షన్ వచ్చింది. సో మంచి బజ్ ఉంది, మంచి మోడ్ ఆఫ్ మౌత్ నడుస్తుంది. సో ఈ మూవీ ఇంకొక లాంగ్ రన్లో ఖచ్చితంగా హిట్ అవుతుంది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% బడ్జెట్ ఇక్కడే కలెక్ట్ అయిపోయింది. సో ఇంకొక నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనేది ఇంకొక 4-5 daysలో అయిపోతుంది అండ్ దానిపైన మొత్తం ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. సో ఇప్పటివరకు జస్ట్ ఒక 4-5 daysకే 20 crores వచ్చేసాయి ఆయనకున్న మార్కెట్కి, శర్వానంద్ గారికి ఉన్న మార్కెట్కి. సో కలెక్షన్ బాగానే వచ్చేసింది. రైట్. ఇక ఈ సంక్రాంతి మూవీస్లో అసలు స్లీపర్ హిట్ మూవీ అంటే కనుక ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. ఒక మూవీ ఫ్యాన్గా నేను చెప్తున్నాను, స్లీపర్ హిట్ అంటే కనుక అనగనగా ఒక రాజు మూవీ. నవీన్ పోలిశెట్టి భయ అనే సంపేసిన మూవీలో. రైట్. జస్ట్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ 8 crores బడ్జెట్తోని సినిమా తీశారు, 8 కోట్లతో, లిటరలీ 8 crores. రైట్. కలెక్షన్ తెలుసా మీ అందరికి ఎంత వచ్చిందో? 100 crores కలెక్షన్. 100 కోట్ల కలెక్షన్ ఈ సినిమాకి వచ్చింది. సో అనగనగా ఒక రాజు ఇది ఇంకా లాంగ్ రన్లో పెద్ద హిట్ అవుతుంది. ఖచ్చితంగా
కలెక్షన్స్ వస్తాయి మూవీకి, 100 crores ఆడియో వచ్చేస్తుంది. సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే కనుక ఈ సంక్రాంతికి నాకు తెలిసి అనగనగా ఒక రాజు మూవీయే. నవీన్ పోలిశెట్టి గారు ఈ సంక్రాంతి హీరో విన్నర్ అని, రైట్? ఇది మనం హానెస్ట్గా చెప్పుకోవాలి, రైట్? ఇక కలెక్షన్ ప్రకారంగా ఫస్ట్ పొజిషన్లో మూవీ వచ్చేసి మనందరూ తెలిసిందే, మన మెగాస్టార్ చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ గారు. 200 crores బడ్జెట్. సో ఫార్ ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ వచ్చేసి 292 crores. 200 కోట్ల బడ్జెట్కి 290 crores కలెక్షన్ వచ్చింది. సో బడ్జెట్ పైన 90 crores కలెక్షన్ వచ్చింది. సో నెంబర్ పెద్దది, 290 crores అనేది చాలా పెద్ద నెంబర్. మంచి కలెక్షన్ వచ్చేసింది. ఫస్ట్ టైం మన మెగాస్టార్ గారు ఆయన కెరియర్లో 300 crores మూవీ చూస్తారు. 350 వరకు కూడా వెళ్తుంది మూవీ లాంగ్ రన్లో. బట్ మూవీ వచ్చేసి ఫుల్ ఫన్ అండ్ ఫ్యామిలీ అందరికీ నచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత మన మెగాస్టార్ మన బాస్ని మనం ఇలాంటి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో మనం అందరం చూసాము. సో ఈ సినిమాకి అయినా స్ట్రాంగ్ పాయింట్ ఏదైనా ఉందంటే కనుక మనకి డైరెక్టర్ అనిల్ రావుపూడి మార్క్ కనిపిస్తుంది మూవీలో. బట్ ఈ మూవీలో బిగ్గెస్ట్ యాసెట్ అంటే కనుక మన చిరంజీవి గారే. ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చేసిన కామెడీ వేరియేషన్స్ కానీ డిఫరెంట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో హ్యాట్స్ ఆఫ్ టు బాస్. ఈ ఏజ్లో కూడా ఈ విధంగా మూవీ తీయడం అనేది బిగ్గెస్ట్ థింగ్. బట్ యాజ్ ఎ ఫ్యాన్ ఒకటే కోరుకుంటున్నాను, మెగాస్టార్ గారు ఇక చాలు, మళ్ళీ ఇది హిట్ అయిందని చెప్పేసి దీన్ని కంటిన్యూ చేయొద్దు. ఇదే కామెడీ మూవీస్ ఇదే ట్రెండ్లో మళ్ళీ చిరంజీవి గారు కంటిన్యూ చేస్తే కనుక మళ్ళీ ఫ్లాప్ వస్తాయి. సో ఇక్కడికి ఆపేశారు. ఇప్పుడు కామెడీ మూవీ చేశారు, ఫ్యామిలీ సినిమా తీశారు. నెక్స్ట్ మూవీ వేరేషన్ చూపించారు. ఎలా అంటే కంప్లీట్ ఒక ఫ్యామిలీ, ఒక యాక్షన్ మాస్ మసాలా మూవీ కావాలి మాకు. మళ్ళీ అందులో కామెడీ కాదు నాకు కావాల్సింది. ఎలా అంటే ఒక జైలర్, రైట్, ఒక విక్రమ్, ఇలాంటి మూవీలు కావాలి చిరంజీవి దగ్గర నుంచి. ఆయన దగ్గర చిన్న మూవీ వచ్చిన బాస్ దగ్గర నుంచి నేను ఈ మూవీకి ఎంతైతే ఎంజాయ్ చేశానో ఆ మూవీకి అయితే ఇంకా డబుల్ ఎంజాయ్ చేస్తాను అలాంటి మూవీ వస్తే కనుక. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రావాలని చెప్పేసి. ఇది గైస్ ఈ సంక్రాంతికి మన సినిమాల యొక్క వెర్డిక్ట్, సంక్రాంతి మూవీస్ వెర్డిక్ట్. యాజ్ అ పర్సనల్ నేను చెప్తున్నాను, పర్సనల్గా ఈ సంక్రాంతి మూవీస్కి బిగ్గెస్ట్ హిట్ అంటే కనుక అనగనగా ఒక రాజు మూవీ. 8 crores బడ్జెట్, 100 crores కలెక్షన్, మ్యాచ్లే అసలు, రైట్? అండ్ దానికి ఈక్వల్గానే అంటే ఫస్ట్ పొజిషన్లో 2 మూవీస్ ఉంటాయి ఇక్కడ, మనశంకర వరప్రసాద్ గారు అండ్ అనగనగా ఒక రాజు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఫర్ దిస్ సంక్రాంతి గైస్. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి? నేను చెప్పిన విషయాలు కరెక్టేనా? నా అనాలిసిస్ కరెక్టేనా? మీరు ఏ రకంగా ర్యాంకింగ్ ఇస్తారు? మీరు కూడా చూస్తున్నారు కదా మూవీస్. సో మీరు చూసిన ప్రకారంగా మీరు మూవీస్కి ఏం ర్యాంకింగ్ ఇస్తారు ఈ సంక్రాంతి మూవీస్కి? కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసాక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో గైస్. జై హింద్.